యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత 8వ మాసమంతా మరి మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని ఆయన దయగలిగినటువంటి హస్తాల్లో 31 దినాలు భద్రపరిచి ఈ సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖులో దేవుడు మనలందరిని కూడా ప్రవేశపెట్టడాన్ని బట్టి మరి దేవునికి మనం అందరం కూడా ఎంతో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మరి గత మాస అనుభవాలను బట్టి మరి మేళ్ళు ఉన్నాయి, కీళ్ళు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కలిగిన పరిస్థితులను బట్టి ఈ 9వ మాసం ఎలా ఉండిద్దో అనేటువంటి ఒక రకమైనటువంటి భయం, బాధ, నిరుత్సాహం, ఒక రకమైనటువంటి ఆవేదన కూడా లేకపోలేదు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగినవాడు, మన పట్ల కార్యాలు చేసేవారు. ఆయన వాగ్దానాలకి, ఆయన యొక్క చిత్తాన్ని మన పట్ల నెరవేర్చడానికి, స్థిరపరచుటకు మన ప్రభు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు. మనం ఆరోగ్యంతో, ఆయుష్తో ఉన్నామంటేనే దేవుని యొక్క సంకల్పం మన పట్ల ఆయన స్థిరపరచబోతున్నాడు అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించడం అనేటువంటిది ఎంతో దీవెనకరం. ఈ దినం మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ప్రత్యేకంగా ఈ మాసం, ఈ దినం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మరి చెప్పబడినటువంటి వాక్యంలో నుంచే ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగటం జరుగుతుంది. అది మీరు ఎవరైతే కరెక్ట్ దాని ఆన్సర్ని మరి కామెంట్లో మీరు పోస్ట్ చేసినప్పుడు మరి చెప్పినటువంటి మొదటి 5గురికి మరి చర్చిలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి, మరి చూసేటువంటి వారు బయట వారు కూడా చూస్తారు, వారిని కూడా ప్రోత్సహించడానికి, దైవికమైనటువంటి జ్ఞానం తెలుసుకుని నేర్చుకోవటానికి ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. అది ఆ క్వశ్చన్ జాగ్రత్తగా మీరు విని ఖచ్చితమైనటువంటి ఆన్సర్ని మరి కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయవలసిందిగా, మన యూట్యూబ్ ఛానల్లో మరి టీఎల్సీ డైలీ బ్రెడ్లో పోస్ట్ చేయాల్సిందిగా మీ అందరికి కూడా ప్రప్రదంగా మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినం మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో ఈ మాస ప్రారంభ దినంలో దేవుడు భక్తుడైనటువంటి యోబు ద్వారా, ఆత్మతో నింపబడినటువంటి అనుభవం ద్వారా ఒక తలంపును మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ భాగంలో మన జ్ఞాపకం చేయబడుతున్నటువంటి తలంపు ఏంటంటే, నీ బ్రతుకు అరుణోదయం వలె కాంతిగా ఉండును అనేటువంటి మాట ఉంది. అరుణోదయం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో వచ్చేటువంటి సూర్యుని యొక్క అరుణోదయాన్ని మనం చూస్తుంటాం. రాత్రంతా చీకటిగా ఉండి, కటిక చీకటి, కారు చీకటిగా ఉన్నటువంటి ఆ రాత్రిలో వేకువజామున అరుణోదయం అనేటువంటిది చీకటిని చీల్చుకుని వెలుగు అనేటువంటిది వస్తూ ఉంటుంది. దాన్ని సన్ రైజ్ అనేటువంటిది, అరుణోదయం అనేటువంటిది జ్ఞాపకం చేస్తుంటాం. ఎంత ఆ సన్ రైజ్ అనేటువంటి అరుణోదయం ఎంత ప్రకాశమానంగా, ఎంత అది చూస్తున్నప్పుడు కూడా, ఉదయకాలం సన్ రైజ్ చూస్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదికరంగా ఉంటుందంటే, ఆ చీకటిని తీసివేసుకుంటూ వస్తున్నటువంటి ఆ వెలుగును చూస్తున్నప్పుడు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అంతకంటే కూడా మనకి ఒక తెలియనటువంటి ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది మన శరీరంలో, మన మనసులో కలుగుతుంది. జనరల్గా కూడా మనం మాట్లాడుకుంటే డాక్టర్స్ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఎవరికైతే డెఫిషియన్సీ ఉంటుందో విటమిన్ డి, వారిని ఉదయం సన్ రైజ్లో కొంతసేపు నిలబడటం అది డి విటమిన్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు. ఈ వెలుగు అనేటువంటిది ఈ విటమిన్ డి కొరకే అనేది మాత్రమే కాకుండా స్పిరిచువల్గా కూడా మనకి చాలా ఉపయోగకరమైనటువంటిది.
అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీ బ్రతుకులు అరుణోదయమున కాంతిగా ఉండును. ఎంత కాంతివంతంగా ఉంటుందో, ఏ విధంగా అరుణోదయం ప్రశాంతంగా ఉంటుందో, ఈ మాసంలో మన దేవుడు మన పట్ల కూడా మన జీవితాన్ని అరుణోదయంగా చేయబోతున్నాడు, అరుణోదయంగా వెలిగించబోతున్నాడు, అరుణోదయంగా మన జీవితాన్ని మన కుటుంబాన్ని ప్రభు మార్చబోతున్నాడు. ఈ భాగంలో ఉంచేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ మాటలు ఈ మనం చదివినటువంటి వచనం పలికినటువంటి వారు ఎవరు? మరలా వినండి క్వశ్చను, ప్రశ్న వినండి. ఈ మాట పలికినటువంటి వారు ఎవరు? ఆయన పేరుని కామెంట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ భాగంలో మనకి రెండవ తలంపు ఏంటంటే, మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికముగా ప్రకాశించును అంటున్నాడు. మధ్యాహ్నం అరుణోదయం ఎలా ఉండిద్దో, అస్తమయం ఎలా ఉండిద్దో మనకు తెలుసు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా ఉంటుందో ఆ వెలుతురు వెలుగు, అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు ఎలా ఉండిద్దో తెలుసు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మధ్యాహ్న తేజస్సు అనేటువంటి మాట. మధ్యాహ్నం ఎంత వెలుతురుండిద్ది, ఎంత తేజస్సు అనేటువంటి తీవ్రత ఎంత ఎక్కువగా ఉండిద్దో మధ్యాహ్నం మనం చూస్తాం. దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల జీవితాన్ని అరుణోదయం యొక్క కాంతిలాగను, మధ్యాహ్నమందు తేజస్సు వలె మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆయన కార్యం చేయబోతున్నాడు. మన జీవితాలను ఆ విధంగా తేజోవంతంగా, కాంతివంతంగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల జీవితాన్ని దేవుడు ఆ విధంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిశూరుడు అనేటువంటి ప్రభు వైపు చూద్దాం. మన జీవితంలో అరుణోదయం వలె, కాంతి వలె, మధ్యాహ్న కాల తేజస్సు వలె దేవుడు ఆయన మాటలు మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఈ మాసకాలంలో దేవుడు స్థిరపరిచి నెరవేరుస్తూ ఆయన మహిమార్థమై బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ మాస ప్రారంభ దినంలో నా తండ్రి, శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాగ్దానం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గత మాస అనుభవాన్ని బట్టి నా తండ్రి, ఎదురైన అనుభవించినటువంటి స్థితిగతులను బట్టి నాయన దేవా, ఎవరి జీవితం, ఎవరి కుటుంబం అయితే నా ప్రభా నిరుత్సాహం మధ్య, ఆవేదన మధ్య, ఆందోళన మధ్య, అపాయాలు, ఆటంకాలు, అశాంతితో ఉన్నటువంటి జీవితాలకి నా ప్రభా ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మీ వాక్కు చేత మీరు మాట్లాడి బలపరచినందుకు వందనాలు. మా బ్రతుకులు ప్రభు అరుణోదయ కాంతి వలె చేస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. అయా, మధ్యాహ్న కాల తేజస్సు వలె మారుస్తానని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, ఈ ఉదయం నా ప్రభు టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం, ప్రతి కుటుంబం, వారి బిడ్డల జీవితాలు ప్రభు అరుణోదయ కాంతి వలె నా ప్రభు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశించునుగాక నా తండ్రి. అట్టి కార్యాలు ప్రభు వారి జీవితంలో మీరు జరిగించిన ప్రభు ఈ మాసంలో నేను మీ చిత్తాన్ని బయలుపరచండి. పరిపూర్ణంగా మీ మీద నిరీక్షించగలిగిన వారుగా, విశ్వసించగలిగిన వారుగా, నమ్మకం కలిగినటువంటి వారుగా సాగేటువంటి కృపలో స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.